ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి వీరి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుండ పగిలినంత పనే అయిపోతుంది. అయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి జరగబోతున్నాయి. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? అలాగే పరిహారాలు ఏమిటి? మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని వీరు అధిగమించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అయితే సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసమైతే చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారో ఆ అవకాశాలనైతే మీరు పొందుకోబోతున్నారు. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు. వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో, ఈ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఇదివరకు సపోర్టుగా నిలవని వ్యక్తులు కూడా సపోర్టుగా నిలుస్తారు. మీరు పని చేసే చోట వారి యొక్క సహాయ సహకారాలు మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారులు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతారు. మీపైన ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది. ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా? ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా? ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది. ఈ విధంగా దేవుడు మీకు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. దీని మూలంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ
శుక్రవారం రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చవిచూస్తారు. దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండొచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్‌గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త మీరు తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్నయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. అయితే అయితే కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఈ విధంగా చేయడం వలన మీరు శుభప్రదమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు తులసి కోట దగ్గర ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం నాడు ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్ 5వ తేదీ కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.